రైట్, మనతో పాటు నందిని సిద్ధారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూస్తూ ఉన్నారు? ఒక పుష్కర కాలం గడిచిపోయిన తర్వాత మళ్ళీ తెలంగాణ అస్తిత్వం మీద ప్రమాదం జరుగుతుందని చెప్పి పెద్దవాళ్ళంతా మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నారు. అసలు ఏ విధంగా చూడొచ్చు దీన్నంతా కూడా? వాళ్ళ తీవ్రత, వాళ్ళ గొంతుల్లో తీవ్రత మాత్రం పెరిగింది కనుక ప్రమాద తీవ్రత కూడా పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నడూ ఈ 12 ఏళ్లలో కాదు, అంతకుముందు ఉద్యమం నడిచిన 20-25 ఏళ్లలో కూడా, 17 ఏళ్లలో కూడా ఎన్నడూ నీ జాగీరా నా జాగీరా అని మాట్లాడిన సందర్భాలు లేవు. ఇవాళ జాగీరా అనేటువంటి ప్రశ్న తీస్తున్నారు అని అంటే దాని అర్థం ఇవాళ మున్పట్లాగా కాకుండా తీవ్రంగా రాబోతున్నామని చెప్పడం ఒకటి. ఎవరు? జనసేన అధినేత జాగీరా అని మాట్లాడాడు. రెండవది, ఆయనే మాట్లాడుతూ ఇంకొక మాట ఏమన్నాడంటే ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైంది అనే మాట కూడా ఆయన వాడాడు. అంటే తెలంగాణ ప్రాంతీయవాదం, ఈ ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదం అనేటువంటిది మాట్లాడాడు. కాబట్టి ఈ మాట్లాడిన భాష కూడా 17 ఏళ్ళు రాష్ట్రం కోసం కొట్లాడినప్పుడు కూడా ఉగ్రవాదులు అని లేదు. ఇప్పుడు ఉగ్రవాదులు అంటున్నారంటే ఏదో ఒక ప్రణాళికతోని వాళ్ళు వస్తున్నారు అని అర్థం. ఇది రెండోది. మూడోది, సాంస్కృతిక జాతీయవాదం పేరుతో ఇక్కడ ఒక రౌండ్ టేబుల్లో జరుగుతున్నప్పుడు ఒక ఆయన ఏమన్నాడంటే ఈ గొంతులన్నిటిని కూడా నలిపేయాలి అన్నాడు. అంటే నలిపేయటం ఏంటిది? ఈ గొంతులు లేకుండా, గొంతులు మాట్లాడకుండా, ప్రశ్నించకుండా నలిపివేయడం అనే భాష ఎవరు వాడతారు? ఎందుకు వాడతారు? నలిపివేయాలని మాట్లాడతారు. సరే, అటు తీవ్రత ఇటు తీవ్రత, ఆవేశాలు ఉండవచ్చు, దాన్ని సరిచేయవలసినటువంటి పరిస్థితి ఉంటే ఉండొచ్చు. కానీ ఒక విగ్రహాన్ని వ్యతిరేకించడం కరెక్టా కాదా, దాంతోనే మొత్తం అస్తిత్వం ఉంటుందా అంటే నీళ్లు పోతున్నప్పుడు జరుగుతున్నటువంటి ప్రమాదం ఎక్కువ, విగ్రహంతో జరిగినటువంటి ప్రమాదం కంటే నీళ్లు పోతున్నప్పుడు ఎక్కువ ప్రమాదం. అట్లా చేతిలోంచి బతుకమ్మ పోయినప్పుడు ఎక్కువ ప్రమాదం. కాబట్టి ఈ ప్రమాదాలన్నీ ఇంతకు ముందు నుంచి వరుసగా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం జమిలిగా ఒక్కసారి కట్టగట్టుకొని ఐక్యమై వస్తున్నట్టుగా మనకు కనబడుతున్నది. అందుకని నాకైతే అప్పటికంటే ఇప్పుడు ప్రమాదం పెరిగిందని అనిపిస్తున్నది. ఆ ప్రమాదానికి కారణం కూడా ఏందనంటే హైదరాబాద్ మీద ఇంకా వాళ్ళకి కన్ను పోలేదు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావాలి లేదా సెకండ్ క్యాపిటల్ కావాలి అనేటువంటి వాదాన్ని కూడా ఏదో ఒక కోణంలో తీసుకొస్తున్నారు. డిక్షనరీలో లేదు అని మాట కూడా మాట్లాడాడు తెలుగుదేశంకు సంబంధించిన ఒక తెలంగాణ నాయకుడు. ఈ తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదన్నాడు. నరసింహులు, బక్కన్ నరసింహులు డిక్షనరీలో లేదని మాట్లాడడం ఏంటి? నువ్వు ఎన్ని డిక్షనరీలు చూసావు? డిక్షనరీలు ఎట్లా తయారవుతాయి? రూపొందించిన తర్వాత డిక్షనరీ కంప్లీట్ అవుతుందా? అది విజ్ఞాన సర్వస్వమా? ప్రతి సంవత్సరం అప్డేట్ చేసుకోవాలి. డిక్షనరీ అంటే అర్థం ఏంటిదంటే కొత్త పదాలు వచ్చిన వాటన్నిటిని కూడా ప్రతి సంవత్సరం ఆ డిక్షనరీకి సంబంధించిన కమిటీ కూర్చొని వాటన్నిటిని ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, దాంట్లో చేర్చుకోవాలి. చేర్చుకోకపోతే డిక్షనరీ వాళ్ళ తప్పు. అది ఆ పదం సృష్టించిన వాళ్ళదో లేదా తెలంగాణ వాళ్ళదో తప్పు కాదు. కాబట్టి ఆ విషయం అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భం అంతా చూస్తూ ఉంటే కలిసికట్టుగా ఒక కుట్ర జరుగుతుందేమో అని మాత్రం నాకు అనిపిస్తుంది. మీలాగా ప్రశ్నించే వాళ్ళు అంటే నిజంగానే ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పి లేవనైతే వాళ్ళందరినీ కూడా ఒక గ్యాంగ్లో చేర్చి వీళ్ళంతా కూడా నిజంగా ఇట్లాంటి వాళ్ళు అని చెప్పి ట్రోల్స్ ఈ మధ్య కాలంలో పెరుగుతూ ఉన్నాయి. వీళ్ళందరి మీద కూడా కింద ఇప్పుడు మీరు మాట్లాడిన వీడియో కూడా మేబీ కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి, బ్యాడ్ కామెంట్స్, చాలా అనేక రకమైనటువంటి దూషణకు కూడా వ్యక్తిగత దూషణకు పాల్పడతా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు నిజంగా? మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? ఎందుకు చొరవ తీసుకోవట్లేదు దాన్ని? ఇప్పుడు ట్రోల్స్ చేయడం అనేటువంటిది ఆడవాళ్ళ మీద చేసినా లేదా మాలాంటి అనుభవజ్ఞులు వృద్ధులైనటువంటి వాళ్ళ మీద చేసినా నువ్వు ముసలోడు అయినావు అంటారు. ముసలోడు ప్రతి వాళ్ళు అవుతారు. కాబట్టి ట్రోల్స్ చేయడం అనేది దాని గురించి భయపడే స్థితులలో ఎవరూ లేము. కాబట్టి ట్రోల్స్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఆడవాళ్ళ మీద చేసినా సరే, ఎవరి మీద చేసినా కూడా ట్రోల్స్ చేయడం అనేది, నాగేశ్వరి మీద చేసినా ఎవరి మీద చేసినా కూడా తీవ్రంగా ఖండించాల్సిందే. అయితే అసలు విషయం ఏంటంటే తెలంగాణ అస్తిత్వానికి ఏర్పడినటువంటి ప్రమాదం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని అంటే ఖచ్చితంగా ఇది మొత్తంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజల్లోకి అంటే మీలాంటి మేధావులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గం అంతా ప్రజల్ని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం మళ్ళీ వస్తున్నదా సార్? కనబడుతున్నది. చూద్దాం. ఒక్కటి నేనే చేయలేను కదా. కొన్ని నిర్మాణాలు, ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక నిర్మాణం, అట్లా ఇంకా అనేక నిర్మాణాలు కొన్ని నడుస్తున్నాయి, కొన్ని సంఘాలు ఉన్నాయి. అవి గుర్తించినప్పుడు ఆ సంఘాలు, నిర్మాణాలు అన్నీ కలిసి కట్టుగా మళ్ళీ తెలంగాణ చైతన్య వ్యాప్తి కోసం ప్రయత్నం చేస్తాం తప్పకుండా.
ఆ వ్యాప్తిలో ఇవాళ జరుగుతున్నటువంటి కొత్త సమస్యలు ఏంటివి, కొత్తగా వచ్చిన ప్రమాదాలు ఏంటి, ఈ ప్రమాదాలని కూడా తెలియజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. మేము ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాము, కాకపోతే లోగొంతుతో ఉంటుంది, అప్పుడప్పుడు గొంతు పెరుగుతుంటుంది సందర్భాన్ని బట్టి. ఇప్పుడు సందర్భం ఏర్పడుతున్నది కాబట్టి ఈ ప్రమాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇవాళ ఎవరి గొంతులు అణిచే ప్రయత్నం చేసినా కూడా అది సరైనటువంటిది కాదు. తప్పనిసరిగా తెలంగాణ ఎన్నో పోరాటాలు చేసింది, ఎన్నో దశలో లేచి నిలబడ్డది. పడడం తెలుసు దీనికి, పడినా లేచి నిలబడడం కూడా తెలుసు. పడి లేచే కెరటం నాకు ఆదర్శం అన్నాడు. పడి లేచే కెరటాలని ఆదర్శంగా పెట్టుకున్న తెలంగాణ వాళ్లకు పడటం తెలుసు, లేవటం తెలుసు, నిలబడడం తెలుసు, పోరాడడం కూడా తెలుసు. కాబట్టి తప్పకుండా తెలంగాణ చైతన్యం పెంచడం కోసం ప్రయత్నం చేస్తారు. ఏదేమైనప్పటికీ మన తెలంగాణ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన కొంత ముందంజలో ఉండాలి. ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు మన రాష్ట్ర బాగోగులు ప్రజా ప్రయోజనాల కోసం ఆ పోరాటంలో ముందంజలో ఆయన నిలబడితే వెనకాల అందరూ కదిలొస్తే ఉన్నటువంటి సందర్భం ఉంటుంది. కనీసం ఆయన ఎక్కడ కూడా అడుగు బయటకు వేసినట్టుగా ఈ విషయం మీద, అస్తిత్వం మీద ఇంత పెద్ద పోరాటం జరిగినా కూడా నిన్నమన్నటి దాకా ఆయన మాట్లాడిండు, పవన్ కళ్యాణ్ మాట్లాడిండు, మా పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పిండు, అది అయిపోయింది అక్కడితోటి అని చెప్పి అట్లా తేలికగా మాట్లాడినటువంటి సందర్భాలు ఎట్లా అనిపిస్తుంది సార్? పరిపాలన కావచ్చు, ఈయన చేస్తున్నటువంటి వ్యవహారం. పరిపాలన అనేది ఇంకొక డిఫరెంట్ యాంగిల్. తెలంగాణకు సంబంధించిన విషయమే మాట్లాడవలసి వస్తే ఆయన స్వయంగా తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మ తీసేశాడు. కాబట్టి బతుకమ్మ తీసేసిండు, ముఖ్యమంత్రి పూనుకొని తీసేసిండు అంటే తెలంగాణ అస్తిత్వం పట్ల ఆయనకు సరైనటువంటి అవగాహన లేదు. నాకు తెలిసినంత వరకు ఆయనకు తెలంగాణ అస్తిత్వం పట్ల సరైన స్పృహ లేదు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ పట్ల కూడా అస్తిత్వం సరైన చైతన్యం లేదు. ఏమున్నా ఆయన కుర్చీ పట్ల జాగరూకత ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది. అది సరైనటువంటి పద్ధతి కాదు. ఒక అవకాశం ముఖ్యమంత్రిగా తనకు వచ్చినప్పుడు చాలా ధైర్యంగా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటటువంటి నిర్ణయాలు తీసుకొని తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడితే తాను ముందు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన ఉద్యమంలో లేడు కనుక ఆ చైతన్యం ఆయనకు లేదని అర్థమవుతుంది. కాబట్టి ఆ దశలో ఇవన్నిటిని కూడా ఒక దగ్గర చేర్చి మాట్లాడే సందర్భం ఇప్పుడు వస్తున్నదని అనిపిస్తుంది. రైట్, ఇది నందిని సిద్ధారెడ్డి గారు చెప్తా ఉన్నటువంటి ఆ మాట ఏంటంటే తెలంగాణ అస్తిత్వం నిజంగానే ప్రమాదంలో ఉన్నది. మేము ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాం దీని గురించి, కానీ కొంత రేజ్ చేయాల్సిన టైంలో రేజ్ చేయాల్సి వస్తుంది. ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ముందుండి ఈ ఉద్యమాన్ని కావచ్చు ఇదంతా కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. కానీ ఎక్కడ కూడా ఆయనకు ఒక ఉద్యమ స్ఫూర్తి కావచ్చు ఇవేవి లేకపోయిన కారణంగానే ఆయన ఇట్లాంటి చర్యలు ఏవి తీసుకోలేకపోతా ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నటువంటి సందర్భం. కెమెరా పర్సన్ ప్రవీణ్ నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, ప్రెస్ క్లబ్ నుండి.